ఎవరికైతే మంచి లవ్ స్టోరీసు ఇష్టం ఉంటాయో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ కూడా చాలా బాగా నచ్చుతుంది. నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ మూవీ మనకి చెప్తుంది. అందుకే వీడియోని ఎండింగ్ వరకు చూసి వీడియో లాస్ట్ లో మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి మన మూవీలో హీరో అయిన ల్యాండన్ ని చూపిస్తారు. ల్యాండన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటారు. ల్యాండన్ ఫ్రెండ్స్ అందరూని స్కూల్లో ఎవరన్నా కొత్తగా జాయిన్ అవుతేని వాళ్ళని ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. మన భాషలో చెప్పుకోవాలి అంటే పక్కవాడు ఏడుస్తూ ఉంటే వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూని స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన ఒక కుర్రోడిని ఛాలెంజ్ కి పిలుస్తాడు. ఆ కుర్రోడు కూడా తన మొహతనం నిరూపించుకుంటాకి ఛాలెంజ్ కి వస్తాడు. అయితే ఆ పక్కనే కొన్ని వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పక్కనే ఒక నిచ్చెన ఉంటుంది. వీళ్ళ పందెం ఏమిటి అంటే ఆ నిచ్చెన ఎక్కి ఆ పై నుంచి వాటర్లోకి దూకాలి. ఇదే వీళ్ళ పందెం. అయితే ముందుగా ల్యాండర్ తూగుతాను అని పైకి ఎక్కుతాడు. అతనితో పాటుగానే ఈ ఛాలెంజ్కి వచ్చిన కుర్రోడు కూడా ఎక్కుతాడు. కానీ అక్కడ ల్యాండర్ దూకకుండా ల్యాండర్ ఈ కుర్రోడిని కిందకు తోసేస్తాడు. అయితే ఇతను ఆ వాటర్లో పడి బయటికి రాలేకపోతాడు. ఏమైందా అని కిందకి వెళ్ళి చూస్తేని ఆ కుర్రవాడి తలకి దెబ్బ తగిలి రక్తం పోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ల్యాండన్ ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి పారిపోతాడు. ల్యాండన్ కూడా ఇంకా దెబ్బలు తగిలిన కుర్రవాడిని అక్కడే వదిలేసి కారు తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కూడా ల్యాండర్ ని పట్టుకుంటాకి వెనకాలే వెళ్తూ ఉంటాడు. అయితే ల్యాండర్ తన కార్ ని ఒక డ్రమ్ కి గుద్దిచ్చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ కూడా ల్యాండర్ ని అరెస్ట్ చేసి తర్వాత రోజు వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ల్యాండర్ అమ్మ ల్యాండర్ ని తిడుతూ ఉంటుంది. నువ్వేంటి, నీ స్నేహం ఏంటి, నువ్వు పాడైపోతున్నావు అని వాళ్ళ అమ్మ తిడుతూని నాతో పాటు నువ్వు చర్చికి రా అని అంటుంది. అప్పుడు ల్యాండన్ నేనేమి రాను, నువ్వే వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఈమె చర్చికి రాకపోతే రాకపోయావు, కనీసం మీ నాన్న దగ్గరికి వెళ్ళి అతనన్నా కలువు అని అంటుంది. అప్పుడు ల్యాండన్ కి ఇంకా కోపం వస్తుంది. ఎందుకంటే ల్యాండన్ వాళ్ళ నాన్న తన అమ్మని ఇతన్ని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అలాగే అతను డాటర్ కూడా. ల్యాండన్ కి తన నాన్న తనని వదిలి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు అని ఇతను ఎప్పుడూ తన నాన్నపై కోపంగా ఉంటాడు. కానీ ల్యాండన్ వాళ్ళ అమ్మ మాత్రం తన నాన్నని కలువు కలువు అని ఎప్పుడూ ల్యాండన్ కి చెప్తూనే ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని ల్యాండన్ వాళ్ళ అమ్మ బలవంతంగా ల్యాండన్ ని చర్చికి తీసుకువెళ్తుంది. అక్కడ అందరూ పాటలు పాడుతూ ఉంటారు. అయితే అక్కడ పాటలు పాడతాకి ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి పేరు జెన్నీ. ఈమె మన కథలో హీరోయిన్. అయితే అక్కడ ఆమె చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది. ల్యాండన్ కూడా ఆమె వెంకే చూస్తూ ఆ పాటల్ని వింటూ ఉంటాడు. అలాగే జెన్నీ వచ్చేసి ఆ చర్చ్ ఫాదర్ కూతురే. అయితే జెన్నీ ల్యాండన్ చదువుతున్న స్కూల్లోనే కొత్తగా జాయిన్ అవుతుంది. అయితే జెన్నీ ఆ స్కూల్లో చదివే అందరూ ఆడపిల్లలాగా డ్రెస్ వేసుకోకుండా ఆమె ఒక చిన్న జర్కిన్ వేసుకుని ప్రాజెక్ట్ కి కావాల్సిన సామానం పట్టుకుని స్కూల్లోకి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే సమయంలోని బయట కూర్చున్న ల్యాండన్ ఫ్రెండ్స్ అందరూ ఆమెని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అన్న విషయం పట్టించుకోకుండాని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ల్యాండన్ ని తన క్యాబిన్ కి పిలిచి ఒక 4 బీర్ బాటిల్ ని తన టేబుల్ పైన పెట్టి ఇవేంటో తెలుసా అని ల్యాండన్ ని అడుగుతాడు. ల్యాండన్ ఏమో నాకేం తెలుసు అని అంటేని ఈ బాటిల్స్ అన్ని మీరు తాగి స్కూల్లో పడేసిన మందు బాటిల్స్ అని ప్రిన్సిపాల్ అని, దీనికి నేను ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను. నువ్వు ఒక వారం రోజుల వరకు ఈ స్కూల్ అంతా నువ్వే క్లీన్ చేయాలి. అలాగే ఈ స్కూల్లోని ఈ నెలాఖరిని ఒక పార్టీ జరుగుతుంది, అందులో నువ్వు డ్రామా ప్లే చేయాలి అని ప్రిన్సిపాల్ ల్యాండన్ కి పనిష్మెంట్ ఇస్తాడు. ఇంకా ల్యాండన్ కూడా ఏమీ చేయలేక ఆ పనిష్మెంట్ ని తీసుకుని స్కూల్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే మన ల్యాండన్ ఆ పార్టీకి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో చూస్తూ ఉంటారు. ఒకవైపు మన హీరోయిన్ కూడా తను చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ రోజు ల్యాండన్ లైబ్రరీలో కూర్చుని తన పక్కన కూర్చున్న కొత్తగా జాయిన్ అయిన అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి కూడా చిరాకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు నుంచి ఇదంతాని జెన్నీ చూస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రోజు ల్యాండన్ స్కూల్ బస్ లో వెళ్తూ ఉండగాని జెన్నీ ల్యాండన్ పక్కకి వెళ్లి కూర్చుని మీరెందుకు ఇలా ఉంటున్నారు, మీరు చర్చికి వచ్చారు కదా, మీరు మంచి వాళ్ళ ఉన్నారు, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని జెన్నీ అంటూ ఉంటే ల్యాండన్ ఆమెను పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి నీ సీట్ లో కూర్చో అని అంటాడు. నెక్స్ట్ సీన్ లోని స్కూల్లోని టీచర్ ఆ పార్టీలోని ప్రెజెంటేషన్ ఇచ్చి డ్రామా చేసే ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళ పనులు అయిపోయినాయా అని అందరి దగ్గర కనుక్కుంటుంది. అందరూ వాళ్ళు ఆ పార్టీలో ఏం చేయబోతున్నారో టీచర్ కి చూపిస్తారు. జెన్నీ కూడా తన ప్రాజెక్ట్ ని చూపిస్తుంది. కానీ మన హీరో మాత్రం ఏమీ చూపించడు. అందుకు
అందుకు టీచర్ మన హీరోని తిడుతుంది. అదే రోజు సాయంత్రం మన హీరో వెళ్లే బస్ కూడా టైం అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో జెన్నీ కూడా తన కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాకి రెడీ అవుతుంది. ఇక మన హీరోకి ఇష్టం లేకపోయినా గానీ జెన్నీ దగ్గరికి వెళ్లి నన్ను కొద్దిగా మా ఇంటి దాకా డ్రాప్ చేస్తావా అని అడుగుతాడు. జెన్నీ కూడా పర్మిషన్ ఇస్తే ల్యాండన్ వెళ్లి కారులో కూర్చుంటాడు. జెన్నీ తనకి నచ్చిన పాటలు పెట్టుకుంటూ ఉంటేని ల్యాండన్ ఆ పాటల్ని చేంజ్ చేస్తూ ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లోని ల్యాండన్ తన ఫ్రెండ్ తో కలిసి స్టేజ్ పైన డ్రామాని ప్లే చేద్దామని అనుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ మాత్రం ల్యాండన్ కి అసలు సపోర్ట్ చేయడు, ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇక ల్యాండన్ డిసైడ్ అవుతాడు, నేను కొద్దిగా జెన్నీని హెల్ప్ అడిగి జెన్నీ దగ్గర ఉన్న ఏదైనా డ్రామా బుక్ ని తీసుకుని ఆమెతో కలిసి నేను డ్రామాని ప్లే చేస్తాను అని ల్యాండన్ జెన్నీ దగ్గరికి వెళ్లి నీ దగ్గర ఉన్న ఒక మంచి డ్రామా బుక్ ఏదోటి ఇవ్వి మన ఇద్దరం కలిసి స్టేజ్ పైన డ్రామాని ప్లే చేస్తాం, నీకు ఓకేనా అని అడిగితేని జెన్నీ కూడా దానికి ఓకే చెప్తుంది. ఇక ల్యాండన్ కూడా సరే ఈ రోజు ఈవినింగ్ నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత జెన్నీ తన ఫాదర్ తో చెప్తుంది ల్యాండన్ తన ఇంటికి వస్తాను అన్నాడని. కానీ జెన్నీ ఫాదర్ మాత్రం నువ్వు ఎందుకు అతనితో స్నేహం చేస్తున్నావు, అతను అంత మంచివాడు కాదు, అతన్ని పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టారంట అని తన ఫాదర్ చెప్తూ ఉంటాడు. కానీ జెన్నీ మాత్రం ల్యాండర్ మంచివాడే, తన ఫ్రెండ్స్ వాళ్ళే తను అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తేని ఇంకా తన ఫాదర్ కూడా ఏమీ అన్నాడు. ఇక అదే రోజు సాయంత్రం ల్యాండర్ కూడా జెన్నీ దగ్గరికి వచ్చి ఆ డ్రామాని ట్రైనింగ్ తీసుకుంటాడు. అయితే ఒక రోజు ల్యాండర్ నైట్ టైం ఇంటి నుంచి బయటికి వస్తేని జెన్నీ ఒంటరిగాని ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటుంది. అది చూసి ల్యాండర్ జెన్నీని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తాడు. అయితే ఆ ప్లేస్ లోని ఒక పెద్ద టెలిస్కోప్ ఉంటుంది. జెన్నీ ల్యాండర్ ని చూసి అతనితో చెప్తుంది, ఈ ప్లేస్ లోంచి టెలిస్కోప్ తో చూస్తే నీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్ని కనిపిస్తాయి, ఇంకా పెద్ద టెలిస్కోప్ ఉంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది అని జెన్నీ చెప్తేని అది ఏమన్నా పెద్ద విషయమా, నేను చూస్తాను ఆ టెలిస్కోప్ ని అని ల్యాండన్ అంటాడు. ఇక ఆ తర్వాత రోజే ల్యాండన్ ఫ్రెండ్స్ అందరూ ల్యాండన్ దగ్గరికి వచ్చి ఈ మధ్యన బాగా బిజీ అయిపోయినట్టున్నావు, ఏంటి మమ్మల్ని కలవటం లేదు అని అంటేని అదేమీ లేదురా, డ్రామా ప్లే చేయాలి అన్నారు కదా దాని గురించి కొద్దిగా బిజీగా ఉన్నాను, మీరు నా ఫ్రెండ్స్ రా, మిమ్మల్ని కలవకుండా ఇంకెవరిని కలుస్తాను అని వాళ్ళకి కూడా సర్ది చెప్తాడు. అదే రోజు ల్యాండన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నప్పుడు జెన్నీ ల్యాండన్ దగ్గరికి వచ్చి సాయంత్రం నువ్వు వస్తున్నావా, మనం డ్రామా ప్లే చేయటం ప్రాక్టీస్ చేయాలి అని జెన్నీ అంటేని ల్యాండన్ ఒకటేసారి సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ముందు ఆ అమ్మాయితో మాట్లాడటం ల్యాండన్ సిగ్గుగా భావిస్తాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇక ల్యాండన్ కూడా వెంటనే అప్పుడు నువ్వెవరు, నీతో ఎందుకు నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ల్యాండర్ జెన్నీని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అదే రోజు సాయంత్రం ల్యాండర్ డైరెక్ట్ గా జెన్నీ ఇంటికి వెళ్తేని జెన్నీ తలుపు తీసి నువ్వెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చావు అని తలుపేసేస్తుంది. కానీ ల్యాండర్ మాత్రం నాన్ స్టాప్ గా తలుపు కొడుతూ ఉంటేని జెన్నీ తలుపు తీసి ఎందుకు నువ్వు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే నీ ల్యాండర్ అంటాడు, నేను మా ఫ్రెండ్స్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, మన ఇద్దరం ఏదో ఒక రోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయవలసిన వాళ్ళమే కదా, నువ్వు వచ్చి అలా చెప్పడం ద్వారా మా ఫ్రెండ్స్ కి ఎక్కడ తెలిసిపోతుందో అని నేను అలా అన్నాను అని అంటేని జెన్నీ ఈ కాకం కథలన్నీ నువ్వు ఇంకెవరి దగ్గరన్నా చెప్పుకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జెన్నీ అంటుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ల్యాండన్ జెన్నీతో మాట్లాడటానికి ఎంతో ట్రై చేస్తాడు కానీ జెన్నీ మాత్రం అసలు ల్యాండన్ ని పట్టించుకోదు. ఒకవైపేమో జెన్నీ ఆ నాటకం వేయడానికి తన సొంతంగా తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది, ఒకవైపు ల్యాండన్ కూడా తన ఇంట్లో తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఫైనల్ గాని ఆ డ్రామా ప్లే చేసే రోజు వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ డ్రామాని ప్లే చేస్తారు. ఆ డ్రామా చాలా బాగా వస్తుంది, అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. ప్రతి ఒక్కడు ల్యాండన్ ని జెన్నీని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి ల్యాండన్ దగ్గరికి వచ్చి నువ్వు డ్రామా భలే ప్లే చేసావురా, నువ్వెంతనా నా కొడుకువి అని అతను అంటాడు. అప్పుడు ల్యాండన్ కి చిరాకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను ఇంకెవరో కాదు, ల్యాండన్ వాళ్ళ నాన్న. ఇక నెక్స్ట్ సీన్ నుంచి ల్యాండన్ జెన్నీతో మాట్లాడటానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ జెన్నీ మాత్రం ఎప్పటిలాగే ల్యాండన్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. ఒక టైంలోని జెన్నీ లైబ్రరీలో కూర్చుని ఒక బుక్ ని చదువుతూ ఉంటే ల్యాండన్ జెన్నీ దగ్గరికి వెళ్లి ఆ బుక్ ఏమిటి అని అడిగితేని జెన్నీ ఆ బుక్ పేరు చెప్పి సైలెంట్ అయిపోతుంది. ఇక ల్యాండన్ డైరెక్ట్ గా జెన్నీని పట్టుకుని నువ్వు అసలు ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అంటేని జెన్నీ ఇప్పుడు సమాధానం ఇస్తుంది, నేను నీతో మాట్లాడితేని మీ ఫ్రెండ్స్ ముందు నీ చిన్నవాడు అయిపోతావు, మీ ఫ్రెండ్స్ చాలా గొప్పవాళ్ళు, పక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఆనందపడి అంట గొప్పవాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ మధ్యన నేను వచ్చి నీతో మాట్లాడితేని నీ పరువు పోతుంది, నువ్వే మీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండు, నేనే దూరంగా ఉంటాను అని జెన్నీ అంటేని ల్యాండన్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నా ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళే, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అని ల్యాండన్ చెప్తూ ఉంటేని జెన్నీ మాత్రం
ల్యాండన్ మీద చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ల్యాండన్ మాత్రం ఇలాగ అనుకుంటూ ఉంటారు, ఈ రోజు నన్ను ఇంతమంది పొగిడారు అంటే దానికి కారణం జెన్నీ కూడా. జెన్నీకి నేను ఏదన్నా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని తను ఒక స్వెటర్ ని కొని జెన్నీ దగ్గరికి వెళ్లి జెన్నీకి గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా ఒక వైపు నుంచి జెన్నీ ఫాదర్ చూస్తాడు. జెన్నీ ఫాదర్ జెన్నీతో అంటాడు, ఏంటమ్మా ఇంకా 7ంటికి వస్తున్నాడు అని. అప్పుడు జెన్నీ అంటుంది, ల్యాండన్ మంచివాడు. ఎందుకు మంచివాడు అంటేని ల్యాండన్ తనకి నేను మంచి చేశాను అని గుర్తుంచుకుని ఇంటికి వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే ల్యాండన్ చెడ్డవాడైతే స్కూల్లోనే నన్ను ఏడిపించేవాడు, కానీ అతను అలా చేయటం లేదు అని జెన్నీ అనటంతో జెన్నీ నాన్న కూడా ఇది కూడా నిజమే అని సరే అని అంటాడు. నెక్స్ట్ సీన్ లోని స్కూల్లోని ల్యాండన్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, ల్యాండన్ మనతో తిరగకుండా ఉండటానికి కారణం జెన్నీయే అని. జెన్నీ ఫేస్ ని ఒక అమ్మాయి బాడీకి అతికిచ్చి ఆ ఫోటోని స్కూల్ అంతా వైరల్ చేసేస్తారు. అయితే ఈ విషయం జెన్నీకి తెలుస్తుంది. జెన్నీ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ల్యాండన్ జెన్నీ దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఎవరు చేశారో నాకు తెలుసు అని జెన్నీని తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ జెన్నీ ముందే తన ఫ్రెండ్ ని కొడతాడు. ఆ తర్వాత ల్యాండన్ జెన్నీకి సారీ చెప్తాడు, నువ్వు ఆ రోజే నాకు చెప్పావు కానీ నేనే వినకుండా మా ఫ్రెండ్స్ తో తిరిగాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ల్యాండన్ జెన్నీ దగ్గర క్షమాపణలు అడుగుతాడు. తర్వాత వీళ్ళిద్దరూ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ల్యాండన్ జెన్నీతో అంటాడు, మనం సాటర్డే రోజు నైట్ ఒక పార్టీకి వెళ్దాం వస్తావా అని అంటేని జెన్నీ అంటుంది, నువ్వు అనుకుంటున్నట్టు మా ఫాదర్ నాకు అంత ఫ్రీడమ్ ఇవ్వడు, ఎందుకంటే మా ఫాదర్ చర్చ్ ఫాదర్ కాబట్టి. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా మా ఫాదర్ ఉంటాడు అని అంటేని ఇంకా డైరెక్ట్ గా ల్యాండర్ జెన్నీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ కూతుర్ని నేను పార్టీకి తీసుకువెళ్తాను అని అడుగుతాడు. అప్పుడు జెన్నీ ఫాదర్ ల్యాండర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు ల్యాండర్ అంటాడు, మీ బైబిల్లోనే ఉంది కదా సార్, తప్పు చేసిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అని. నేను కూడా నా తప్పులు తెలుసుకున్నాను, నేను ఇప్పుడు మారిపోయాను, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని అంటేని జెన్నీ వాళ్ళ ఫాదర్ కూడా ఓకే అని అంటాడు. ఇంకా ల్యాండన్ జెన్నీని తీసుకుని పార్టీకి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, డాన్స్ వేస్తారు. తర్వాత ల్యాండన్ జెన్నీని ఎక్కువగా స్టార్స్ కనిపించే ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అదే ప్లేస్ లోని ల్యాండన్ జెన్నీకి ఇష్టమైన బటర్ఫ్లై టాటూని వేస్తాడు. ఇక లాస్ట్ లోని ల్యాండన్ జెన్నీ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఒకవైపు జెన్నీ వీడు నాకు ఐ లవ్ యూ చెప్పేస్తాడేమో చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ల్యాండన్ మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని జెన్నీతో అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాండన్ జెన్నీని ముద్దు పెట్టుకుంటాడు. అయితే ఒకవైపు నుంచి ఇదంతాని జెన్నీ ఫాదర్ చూస్తాడు. జెన్నీ ఫాదర్ జెన్నీ దగ్గరికి వెళ్ళి ఆమెను తిట్టి, ఏమిటి ఇదంతా, నీ గురించి ల్యాండన్ కి చెప్పలేదా, ఒక మనిషికి అలాగా ఆశ కలిగించకూడదు అని తన ఫాదర్ అంటూ ఉంటేని జెన్నీ అంటుంది, లేదు నాన్న నేను మంచి టైం చూసి చెప్తాను అని జెన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు ల్యాండన్ కూడా జరిగిన విషయం అంతా తన అమ్మతో చెప్తాడు. ల్యాండన్ వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ల్యాండన్ ఇప్పటి వరకు పనికిరాని తన ఫ్రెండ్స్ తో తిరుగుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, కానీ ఇప్పుడు మంచి దారిలో వెళ్తున్నాడు అని ఆమె కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ల్యాండన్ జెన్నీ బయట తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఇంకా జెన్నీ ల్యాండన్ తో తనకున్న ప్రాబ్లం చెప్పేస్తుంది. జెన్నీ ఇలాగంటుంది, నాకు క్యాన్సర్ ఉంది, నేను ఇంకొక 2 సంవత్సరాల్లో చచ్చిపోతాను అని ఆమె అనగానే ల్యాండన్ షాక్ అయిపోతాడు. అతనికి మాటలు కూడా రావు. ఇంకా జెన్నీ, నువ్వు నా మీద ఇంకా ప్రేమ పెంచుకోకు, నేను ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండను అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ల్యాండన్ ఆ బాధని తట్టుకోలేకపోతాడు. ఇంకా ల్యాండన్ ఏమీ చేయలేక తనకి ఇష్టం లేని వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతనే ల్యాండన్ వాళ్ళ నాన్న. ల్యాండన్ జరిగిన విషయమంతా తన నాన్నకి చెప్తాడు. తన నాన్న, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఆమెకి క్యాన్సర్ ఎక్కువైపోయింది, మనం ఏం చేసినా గానీ ఆమె చనిపోతుంది అని తన ఫాదర్ అంటాడు. అప్పుడు ల్యాండన్ కి చిరాకు వచ్చి, నేనెంత గొప్పనో చూడు, తిరిగి తిరిగి నీ దగ్గరికి వచ్చాను, నాకు సిగ్గు లేదు అని ల్యాండన్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ల్యాండన్ జెన్నీ ఇంటికి వెళ్లి నాన్ స్టాప్ గా తలుపు కొడుతూ ఉంటాడు. కానీ జెన్నీ మాత్రం తలుపు తీయదు. అప్పుడు ల్యాండన్ అంటాడు, నువ్వు తలుపు తీసేంత వరకు నేను ఎక్కడే ఉంటాను అంటేని జెన్నీ తలుపు తీస్తుంది. అప్పుడు ల్యాండన్ జెన్నీ దగ్గరికి వెళ్ళి, నువ్వు 2 సంవత్సరాల్లో చనిపోయినా గానీ నాకు పర్వాలేదు, ఈ 2 సంవత్సరాలు నీతో నేను ఆనందంగా ఉండి ఆ జ్ఞాపకాలతో నేను బతికేస్తాను, అయినా గానీ నువ్వు చనిపోతావని ఎవరు చెప్పారు, నువ్వు చనిపోవు, నువ్వు నిండు నూరేళ్లు నాతో పాటే ఉంటావు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము అని చాలా ఎమోషనల్ గా ల్యాండన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక జెన్నీ కూడా ఎమోషనల్ అవుతుంది. ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉంటాడు. ల్యాండన్ కి చర్చికి వెళ్తాం ఇష్టం లేకపోయినా గానీ జెన్నీ కోసం చర్చికి వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటూ బయట తిరుగుతూ ఉంటారు. అయితే
అయితే ఒకరోజు జెన్నీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకప్పుడు జెన్నీని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. అప్పుడే తెలుస్తుంది జెన్నీకి ఉన్న క్యాన్సర్ పెరిగిపోయింది, ఇంకా చివరి స్టేజ్లో ఉంది అని. అయితే ఆ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటాం చాలా కష్టమవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ అంటాడు, మీరు హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి కూడా తీసుకువెళ్ళిపోయి అక్కడ కూడా వైద్యం చేయించుకోవచ్చు, కానీ మెడిసిన్స్కి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయని అంటాడు. కానీ జెన్నీ ఫాదర్ దగ్గర అసలు డబ్బులే ఉండవు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్లోని జెన్నీ వాళ్ళ ఫాదర్ జెన్నీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే ల్యాండన్ జెన్నీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, అదేంటి మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఎలాగ డిశ్చార్జ్ చేస్తున్నారు అని అంటేని జెన్నీ వాళ్ళ ఫాదర్ అంటాడు, మీ నాన్నే డబ్బులన్నీ కట్టేశాడు, అలాగే ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మీ నాన్నకి ఫ్రెండ్ అంట, మీ నాన్న ఈ డాక్టర్కి చెప్పాడు, ఈ డాక్టర్ జెన్నీకి వైద్యం చేస్తాను అని అన్నాడు అని జెన్నీ ఫాదర్ ల్యాండన్కి చెప్పగానే ల్యాండన్ ఏడుస్తూ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన ఫాదర్ని హగ్ చేసుకుని, నువ్వు నా కోసం ఇంత చేశావు, నేనే నీ కోసం ఏమీ చేయలేదు నాన్న అని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ల్యాండన్ జెన్నీ దగ్గరికి వెళ్ళి, జెన్నీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. జెన్నీ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ల్యాండన్ కి జెన్నీకి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా రోజులు హ్యాపీగా ఉంటారు. ఒక రోజు జెన్నీ చనిపోతుంది. జెన్నీ చనిపోయిన తర్వాత ల్యాండన్ ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు. అయితే జెన్నీ తన క్యాన్సర్ వల్ల చనిపోయింది కాబట్టి ల్యాండన్ డాక్టర్ చదివి తనలాగా క్యాన్సర్ బారిన పడిన అందరికీ సహాయం చేస్తూ వాళ్ళందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ ని అందిస్తూ ఉంటాడు. ఇక మూవీ లాస్ట్ సీన్ లోని ల్యాండన్ అంటాడు, ప్రేమకి చావు లేదు, నా జెన్నీ చనిపోయినా గానీ నాలో ఇంకా బతికే నాలో ఉండి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకి వైద్యం చేయిస్తుంది అని ల్యాండన్ చెప్తూ ఉంటాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పైన ఒపీనియన్ ని మీరు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.